వస్తే వడ్ల కొనుగోలు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా ఫస్ట్ స్థాయిలో ఉంది. బిల్లులు గిట 99% అయిపోయినాయి. ఒక 1% అక్కడక్కడ కొంచెం ఉంది అంతేగాని అది మిల్లర్ల జాప్యంతో ఉంది కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పట్ల ఎక్కడ లేదు. ఆ కవిత పార్టీ విషయానికి వస్తే కవిత పార్టీ 9 సంవత్సరాల నుండి ఆమె ఒక ప్రభుత్వంలో ఉండి వాళ్ళ నాన్నని ఎందుకు విమర్శించలేదు? ప్రభుత్వం అక్కడ ఇప్పుడు బయటికి వచ్చి వేరే పార్టీ పెట్టిందంటే ఉద్దేశం అక్కడ ఆ పార్టీ ఆ 9 సంవత్సరాల వాళ్ళ నాయన పాలన బాలేదనే కదా. ఇప్పుడు ప్రజలు ఒప్పుకుంది ఇట్లా అదే కదా. మాకు మహిళా సంఘాలకు మండల సమైక్యులకు బస్సులు ఇచ్చిండు, సోలార్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, గ్యాస్ సబ్సిడీ ఇస్తుండు. తెల్ల రేషన్ కార్డులు 9 సంవత్సరాల నుండి లేవు. తెల్ల రేషన్ కార్డులు ఈ మా ప్రభుత్వం వచ్చినాయి. ఇప్పుడు ఇంకేం తక్కువైంది? మహిళలకు మంచి ప్రయారిటీ ఉంది. ఖచ్చితంగా మహిళల ఓట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి పడతాయి. మా ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా భారీ మెజార్టీతోని ఈసారి ప్రభుత్వంలో మేము ఉంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఖచ్చితంగా మేము వీనిలో ఉంటాం. Subscribe us and press the bell icon for more interesting updates.